చింటూ అనే పిల్లాడు చాలా అతి తెలివిగా ఉంటాడు. ఎవరి మాటలు వినడు. ఏ పని అయినా నాకు తెలుసు అని పర్మిషన్ లేకుండా చేసేస్తాడు. టీచర్ సైకిల్ తీసుకొచ్చి అందరికీ చూపిస్తారు. టీచర్, ఇది మన స్కూల్ గేమ్స్ కోసం. ఎవరైనా నెమ్మదిగా నేర్చుకోవాలి, ఇన్స్ట్రక్టివ్, తొందర చేయొద్దు. ఆ, ఆలు అనుకుంటాడు. పూర్తిగా నేర్చుకోవాలి, నెమ్మదిగా. చింటూ, నాకు నేర్పించాల్సిన అవసరం లేదు మేడం. నేను కళ్ళు మూసుకుని కూడా సైకిల్ తిప్పుతా. కాన్ఫిడెంట్. బాలు నవ్వుతూ కళ్ళు మూసుకుని అది పక్కకి తిప్పి చూడు, పడిపోతావు. ఆ రోజు రాత్రి స్కూల్లో ఎవరూ లేనప్పుడు చింటూ మెల్లగా స్కూల్కు వస్తాడు. అతను సైకిల్ తీసుకొని నడుపుతూ ఉంటాడు. ఊహల్లో రేసింగ్ మ్యూజిక్, హారన్, చెక్కుల సౌండ్. ఓ రెడీ, స్టడీ, గూ. చింటూ ఫస్ట్ ప్లేస్ నాదే. ఓయ్ బాలు, నన్ను ఓడించలేవు. ఇక జరిగినది, వెనుక టైర్ గడ్డి మీద తిప్పుతుండగా సడన్గా స్లిప్. సైకిల్ జారి చింటూ పడ్డాడు. దడం. బాలు అక్కడికి నడుస్తూ వస్తాడు. చింటూ కింద పడినట్టు చూస్తాడు. బాలు, ఎందుకిలా చేశావు? నన్ను ఓడించాలన్నావు, కానీ నేలమీద పడ్డావు. నా మోకాలు. వెంటనే టీచర్ వచ్చి చింటూ మోకాలికి మందు పెడుతూ చెబుతుంది. బాబూ, నీ కాళ్ళకే కాకుండా నీ ఆలోచనలకు కూడా హెల్మెట్ అవసరం. తెలివిగా ఉండటం అంటే ఓర్పు, శాంతి, క్రమం కాదు. అంటే అది తెలివితేటలు కాదు, ఆది అహంకారం. ఫైనల్ మోరల్ డయలాగ్. బాలు చెప్తాడు, ఆటలు ఆడాలి, కానీ ఆలోచించి ఆడాలి. తొందరగా రాలేము, కానీ జాగ్రత్తగా గెలచ్చు. ఆ స్ట్రాంగ్ మోరల్. అహంకారం ఎక్కడైతే ప్రారంభమవుతుందో విజయం అక్కడే ఆగిపోతుంది. తెలివి అంటే క్రమం, ఆట అంటే ఆచితూచి. గెలవాలంటే తొందర కాదు, జాగ్రత్త కావాలి. ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.